మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచన భాగాన్ని ఈనాటి వాక్య భాగానికి మూలవాక్యంగా చదువుకుందాం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట. శిష్యులు అంటే ఆనాడున్న 12 మంది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తముగా రెండవ రాకడ వచ్చున్నంత వరకు ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా ఆయన శిష్యులే. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ శిష్యులే. ఈ రోజున నువ్వు ఆయన యొక్క శిష్యుడవు. ఇక్కడ కూర్చున్న మనమే కాదు, ప్రపంచవ్యాప్తముగా ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా ఆయన శిష్యులు. ఆయన శిష్యులైనటువంటి వారితో ఆయన చెబుతున్న మాట, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడలా. ఇక్కడ సందర్భం ఏమిటో ఒక్కసారి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక రోజున తన శిష్యులలో ముగ్గురైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని కొండ మీదకి వెళ్ళి ఏకాంత ప్రార్థనకు వెళ్ళాడు. ఆ సమయంలో యేసు ప్రభు వారి మిగిలిన 90 శిష్యులు కొండ దిగువ భాగంలో ఉన్నారు. యేసు ప్రభు వారి గురించి ఆల్రెడీ పేరు ప్రతిష్టలు అన్ని ప్రాంతాల్లో విస్తరించింది కనుక అనేక జనసమూహము ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. కొండ దిగువ భాగమున్న 9 మంది శిష్యుల దగ్గరకు గుట్టలుగా ప్రజలున్నారు. యేసు ప్రభు వారును మిగిలిన 3 శిష్యులు కొండపైన ఏకాంత ప్రార్థనలో ఉన్నారు. ఇది ఎఫ్రాయిము ప్రాంతంలో జరిగింది. ఈ జరుగుతున్న సందర్భంలో ఆ జనసమూహములో నుండి ఒక అతను యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి, అయా, నా కుమారుడికి ఒక బలహీనత ఉంది, అది చిన్ననాటి నుండి ఉంది, ఆడికి పెద్ద సమస్య ఉంది కనుక నా కుమారుని విడిపించమని ఆ తండ్రి శిష్యులను వేడుకున్నాడు. అప్పుడు ఆ శిష్యులు ఆల్రెడీ అధికారము పొందుకున్నారు, ఆల్రెడీ చాలా దెయ్యాలను వదలగొట్టారు కనుక ఆ శిష్యులు ఆ యవనస్తుని పట్టుకుని ప్రార్థన చేశారు. 9 మంది ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి ప్రార్థన చేశారు. చాలా సమయము ప్రార్థన చేశారు. చాలా రీతులుగా, అంటే ప్రభు వారికి నేర్పిన ఆయా పద్ధతుల ప్రకారము వారు ప్రార్థన చేశారు. ఒకసారి చేతులెత్తి ప్రార్థన చేశారు, ఒకసారి స్తోత్రాలు అర్పిస్తూ స్తుతి చేశారు, ఒకసారి యేసు నామములో గద్దించారు, ఒకసారి కనిపెట్టారు అసలు వీడిలో ఏముందో. ఇలా రకరకాల ప్రార్థనలు ఉంటాయి. మీకు అర్థం కావాలి, ఒక మనిషి మీద ఉన్న దానిని పోగొట్టాలి అంటే ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనా విజ్ఞాపనలు అవసరం. అక్కడ కొన్నిసార్లు స్తుతులు చేయాలి. కాసేపు స్తుతి చేస్తే కానీ దేవుని అగ్ని అక్కడ దిగదు. ఇది ఒక రకమైన ప్రార్థన. కొంత సమయము గద్దించాలి, పెద్దగా అరిసి గద్దించాలి. కొన్నిసార్లు అసలు ఈతనిలో ఏముందో కనిపెట్టాలి. అట్లాగా ఉండి కనిపెట్టి కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటే అసలు ఆ మనిషిని ఏమి పట్టిందో దేవుడు చూపిస్తాడు. ఒక్కొక్కసారి చేతులెత్తి ప్రార్థన చేయాలి, కొన్ని లోబడవు. ఒక్కొక్కసారి అందరూ గొలుసు ప్రార్థన చేయాలి, చేతులు పట్టుకుని గొలుసు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి ఆ వ్యక్తిని మధ్యలో నుంచోబెట్టి చుట్టూ అందరూ చేరి పెద్దగా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసే విధానము చాలా నేర్చుకోవాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ దగ్గర పెద్దగా ప్రార్థన చేయకూడదు. బాగా బలహీనమైపోయి చచ్చిపోయే పరిస్థితుల్లో మరణ భయంతో ఉన్న వాళ్ళ దగ్గర పెద్దగా గద్దించి ప్రార్థన చేయకూడదు. గేదె దగ్గరికి వెళ్ళి పాలు ఇట్లేదని తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడంట ఒక ఆయన. ఇంతే తలెసరటం, వెళ్ళి అక్కడో పడ్డాడు వెళ్ళి. ఇవన్నీ ఏంటంటే అనుభవాలు, ప్రార్థన చేసే అనుభవాలు. దెయ్యాలు అంటే చాలా సింపుల్ అనుకుంటాం కానీ ప్రియులరా, భయంకరమైన శక్తులు ఉంటాయి. భయంకరమైన శక్తులు లోబడవి. ఈ బిడ్డలో ఉన్న పరిస్థితి అదే. 9 మంది శిష్యులు ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేశారో, ఎన్ని రకాలుగా గద్దించారో,
ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభు వారు వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు, వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. మీరు దెయ్యాలను లోపరుచుకోండి, ఒక్కరికి వెళ్ళొద్దు, ఇద్దరిద్దరిగా వెళ్ళండి అని సువార్త కేటాయించేశాడు. కేటాయించకుండానే కొంతమంది ప్రార్థనకి వెళ్తారు దెయ్యాలను వదలగొడటానికి, ఖచ్చితంగా ఆడ తన్నులు తిని వస్తారు. ఇక్కడ వినండి, ఎన్ని రకాల ప్రార్థన చేసినా వాడిలో ఉన్న ఆత్మ ఏ మాత్రము కదలలేదండి. ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా ప్రయోగాలు, ఇలా ప్రయత్నాలు ఎందుకు, ఇదంతా విఫలమే, అనవసరం అని శిష్యులను తిట్టుకుంటున్న పరిస్థితి. ఆ పిల్లవాడి యొక్క తండ్రి కూడా విశ్వాసాన్ని కోల్పోతున్నాడు, ఇది జరగదులే అని. ఈ సమయంలో కొండ మీద నుండి యేసు ప్రభువారు కిందకు దిగి వస్తున్నాడు. ఈ తండ్రి పరుగున యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నా కుమారుడి పరిస్థితి ఏంటంటే వాడికి చాంద్ర రోగం ఉన్నది, అంటే ఫిట్స్ వ్యాధి ఉంది, వాడికి బాల్యం నుండి ఆ జబ్బు ఉంది. ఆ జబ్బు రావడానికి కారణం వాడిలో ఒక అపవిత్ర ఆత్మ ఉంది. చూసావా ఎంత స్పష్టంగా ఉందో? వాడికి ఒక అపవిత్రాత్మ పట్టిద్ది, అది పట్టినప్పుడల్లా వాడిని అగ్నిలోనూ నీళ్లల్లోనూ పడేసిద్ది. వాడు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు వాడు పడుచువాడు, ఇంచుమించు 15 సంవత్సరాలు వేసుకోండి రఫ్గా. ఈ 15 సంవత్సరాల వయసులో ఆ దురాత్మ వాడిలో ఏమైందంటే పాతుకుపోయింది. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి, యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వములో అపవిత్రాత్మల సమూహము సంచారం చేస్తుంది. ఈ లోకము పరిపాలించేవాడు అపవాది, ఈ లోకాధికారి సాతాను. వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉంటాడు. వాడి పని ఏదో ఒక మనుషుని పట్టుకోవాలి. అందుకు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు కదా, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపెట్టి అది లోకమంతా తిరిగిద్దంట. దాని కాలు నిలపటానికి ఎక్కడా ప్లేసు దానికి దొరకదు. దానికి కాలు నిలపటానికి స్థలం లేకపోతే అది తిరిగి అనుకుందంట, నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాను, నాకెందుకు ఈ సిగ్గులేని బతుకు, నాకెందుకు, నేను వదిలిపెట్టొచ్చిన ఇంటికి నేను వెళ్తానని మళ్ళీ ఆ మనిషి దగ్గరకు వచ్చిందంట. ఏమర్థమవుతుంది మీకు? ఈ విశ్వములో అపవిత్రాత్మల సమూహము ఒకటి సంచారము చేస్తుంది. ఆ అపవిత్రాత్మలు మనుషులను పడతాయి. పట్టినటువంటి అపవిత్రాత్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. ఒకరికి వ్యభిచారం అనే కాంక్ష పెట్టిద్ది, ఒకరికి పొగురనే కాంక్ష పెట్టిద్ది, ఇక్కడ పరిపాలన చేయాలి, ఏలుబడి చేయాలన్న అహంకారం పెట్టిద్ది. ఒకడికి జూదం పెట్టిద్ది, ఒకడికి మత్తు పెట్టిద్ది, ఒకరిని ఒక్కొక్క దానికి ఎడిక్ట్ చేసిద్ది. మగ్దలేని మరియ వ్యభిచారం చేస్తూ తిరుగుతుంది. ఆమెను ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. చాలా అందమైన అమ్మాయి, ఆమెను ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. ఆమెకి ఎందుకు ఇలాగ అవుతుంది ఎవరికి అర్థం కాలేదు. కానీ యేసుక్రీస్తు దగ్గర మాత్రమే సమాధానం ఉంది. చపలుడి మైపరచండి. యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే సమాధానం ఉంది. ఆమె యుక్త వయస్సులో ఉంది, ఆమె ఎందుకు వ్యభిచారైంది, అక్కడ ఏం ఆన్సర్ లేదు. అందరూ మనుషులు అన్నారు ఆమె చెడిపోయింది, ఆమె పాపాత్మురాలు, ఆమె దుర్మార్గురాలు అంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు ఎదురుకొచ్చిందో, యేసు ప్రభు వారికి ఆత్మలో ఆయనకు కనపడింది, ఆమెలో 7 దెయ్యాలు ఉన్నాయి. ఆ 7 దెయ్యాలను యేసు ప్రభు వారు గద్దించాడు. ఎప్పుడైతే 7 దెయ్యాలు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయినాయో ఆమెకు క్రొత్త మనస్సు వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఆమె అక్కడ నుండి మారిపోయింది. ప్రథమ పునరుద్ధాన సాక్ష్యం. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటిసారి కనపడింది ఎవరికి? మగ్దలేని మరియకి. ఈ మనిషి చెప్తున్నాడు వాడికి చిన్నప్పటి నుంచి వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే, ఆ వ్యాధి రావడానికి కారణం వాడిని ఒక అపవిత్రాత్మ పట్టింది. అది వాడి బాల్యము నుండి పట్టింది. అంటే ఇంచుమించుగా మీకు అర్థం కావాలి, ఒక 13 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు అది వాడిలోకి వచ్చి పాతుకుపోయింది. ప్రియులారా, పాతుకుపోయిన దాన్ని కదిలియటం అంటే అంత ఈజీ అయిన పని కాదు. నీ జీవితంలో మొండి సమస్యలు ఉంటాయి, సంవత్సరాలు దొర్లుతానే ఉంటాయి, కానీ ఆ సమస్య కదలదు. నీ జీవితంలో మొండి ప్రాబ్లమ్స్, మొండి దెయ్యాలు ఉంటాయి. సంవత్సరాలు గడుస్తాయి, నువ్వు చాలా మంచిగా ఉంటావు, నమ్మకంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, దీన హృదయం ఉంటుంది, దయా హృదయం ఉంటుంది, దాన గుణం ఉంటుంది, నువ్వు చేయాల్సిన మంచి పనులన్నీ చేస్తావు. కానీ ఆ సమస్య మాత్రము
బెసగదు, తొసగదు. అది ఎలాగ నీతోనే ఉంటుంది. మరి ఆ సమస్య ఎలాగ పోతుంది అంటే, ఈ సమస్యలో ప్రభు నాకేమీ సహాయం చేయడా అని నీకు అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తానండి, ఈ ప్రార్థనకి ఈ సమస్య కదలదే అంటే, ఈ సమస్యలో దేవుడు నాకేం మేలు చేయలేడా, ఈ సమస్యలో దేవుడు నాకేం మేలు చేయడా అని నీకు అనిపించి చేసి ప్రార్థన చేసి 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 ఇక నీకు విసుగొచ్చి దాన్ని వదిలేసేస్తావు. కానీ ఇక్కడ వినండి, ఆ సమస్యను పోగొట్టగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. అప్పుడు ప్రభువు ఆ దురాత్మను గద్దించాడు. ఎప్పుడైతే ప్రభువు గద్దించాడో ఆ యవ్వనస్తుల్లో ఉన్న అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించింది. విలవిలలాడించి వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అపవిత్రాత్మ వాడిలో నుండి బయటికి వెళ్ళిపోయిందో వాడు స్పృహ కోల్పోయి పడిపోయినాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, ఇక వీడు చచ్చిపోయాడు రా అన్నారు. ఇక వీడు చచ్చిపోయాడు అన్నారు. కానీ ప్రభు అన్నాడు, తొందర పెట్టమాకండి, వాడు బ్రతుకుతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమైన ప్రయోజనంలేరా, రకరకాల విధాలుగా అపవిత్రాత్మ నిన్ను నన్ను మనుషులను పట్టి పాడు చేస్తుంది. ఈ సమాజంలో వ్యామోహాలు పెట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఆయుధాలను చేసుకుని మన మీద రూలింగ్ చేస్తుంది. మన విలువైన జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక తెగ మనుషులు కాదు సమాజానికి కీడు, రాక్షసులు కాదు సమాజానికి కీడు, అపవిత్ర ఆత్మలు అని ఖచ్చితంగా చెప్పేది పరిశుద్ధ గ్రంథం ఒకటే. యేసు ప్రభువారి బోధ ఒకటే. ఒక మనిషి చెడిపోయాడన్నా, ఒక మనిషి పాపములో ఉన్నాడన్నా, ఒక మనిషి బలహీనుడైపోతున్నాడన్నా దాని వెనక ఒక అపవిత్రాత్మ ఉంటుంది. పిల్లోడికి తగ్గిపోయింది, అందరూ సంతోషించారు, గట్టిగా ప్రభువుని ఘనపరిచారు. యథావిధిగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అయిపోయింది. యేసు ప్రభువారును ఆయన శిష్యులు అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులు యేసు ప్రభువుని ఒంటరిగా అడుగుతున్నారు, ప్రభువా, మీరు మాకు అధికారాలు ఇచ్చారు కదా, మేము చాలా దెయ్యాలను వదలగొట్టాం కదా, మరి దీన్ని మేము ఎందుకు వదలగొట్టలేకపోయాము, దేని చేత మేము దీన్ని జయించలేకపోయాము అన్నారు ప్రభువుని. అప్పుడు ప్రభు వారికి 2 విషయాలు చెప్పాడు. అధికారాలు ఉన్న మాట వాస్తవమే, మీరు దెయ్యాలను వదలగొట్టిన మాట వాస్తవమే, కానీ ఇలాంటి మొండి కొన్ని ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో పాతుకుపోయి ఉంటాయి, కొన్ని వ్యక్తుల జీవితాలలో పాతుకుపోయి ఉంటాయి. అవి మొండి దెయ్యాలు, అవి మొండి సమస్యలు. ఇలాంటి మొండి పోవాలంటే 2 కావాలి. ఒకటి ఆవగింజంత విశ్వాసము. ఆవగింజంత ఎంత అంత విశ్వాసం కూడా లేదా శిష్యుల్లో? మన పాస్టర్లు ఆవగింజలో 66వ వంతు విశ్వాసం ఉన్నా నీకు కార్యం జరిగిద్ది అంటారు. ఆవగింజ విశ్వాసమే స్వల్పం, 66వ వంతు అంటే ఇంకెంత? దాన్ని 66 ముక్కలు చేయాల. ఆవగింజని మేము బైబిల్ చదివేటప్పుడు వానపామును గొయ్యమనేవాళ్ళు, ఎర్రని కోసి దాని ఆహారాన్ని క్లియర్గా చూపించాల. అది ఎంత ఉంటుంది? దాన్ని కొయ్యాలంటే ఎంత ఓర్పు కావాలి? ఆవగింజలు 66వ వంతు కాదు, ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు యేసు ప్రభువారు వాడిన అలంకార పదం ఆవగింజను చూపించాడు, కానీ దాని పరిమాణాన్ని చెప్పట్లా, దాని ఆకారమును చెబుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. పరిమాణము రౌండ్గా ఉంటుంది, చిన్నగానే ఉంటుంది, చిన్నదే. ఆకారం రౌండ్గా ఉంటుంది. రౌండ్ అంటే పూర్ణము, పరిపూర్ణము. పౌర్ణమి అంటే నిండు చంద్రుడు. నిండైన విశ్వాసం కావాలి. ఆవగింజలు 66 అంత విశ్వాసం ఉంటే గద్దిస్తే వెళ్ళిపోద్ది సాతాను, అంత విశ్వాసానికే క్రియ అయితే. అలాంటి అందరు పాస్టర్లు వదిలికొట్టేస్తారు. ఈవెన్ నువ్వు కూడా వదలగొట్టచ్చు, నీకు బోల్డ్ అంత విశ్వాసం ఉంది. స్తోత్రం చెప్పండి. ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నా, నీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటంటే నా దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు నాకు మేలు చేస్తాడు. ఆ విశ్వాసం చాలు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం. కానీ యాక్చువల్గా ఏంటంటే దాని పరిమాణం కాదు, దాని ఆకృతి, ఆకారం. దాని ఆకారం గుండ్రంగా ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఆవగింజతో పోల్చాడు, కానీ
అది చిన్నగా ఉంది కానీ దాని యొక్క ఆంతర్యము ఎంతో గొప్పది. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట చాలా సింపుల్గా ఉంటుంది. దేవుని మాట చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది ఎంత శక్తివంతమైందో, అది ఎంత ప్రభావితమైందో, నీ జీవితాన్ని అందంగా మార్చగలదు, నీ జీవితంలో ఒక మేలు చేయగలదు, నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలదు దేవుని వాక్యం. యేసు ప్రభువారు మాత్రమే కాదు, మోషే కర్రను చాపినప్పుడు సముద్రం 2 పాయలైపోయింది. సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలిచిపోమన్నాడు, చంద్రుడా నువ్వు అయాలోలో నిలిచిపోమన్నాడు. జస్ట్ వర్డ్, ఒక వర్డ్తో కంట్రోల్ చేయొచ్చు ప్రకృతిని, పంచభూతములను కంట్రోల్ చేయొచ్చు. అది విశ్వాసం. ఆవగిందంత విశ్వాసం ఉంటే ఇవన్నీ సాధ్యము కావు. పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. నీలో ఒక లెవెల్లో ఉంటుంది విశ్వాసం, నాలో ఒక లెవెల్లో ఉంటుంది విశ్వాసం. ఇక్కడ ఉన్న వారు అందరిలో ఒక్కొక్క లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది విశ్వాసం. యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారితో ఉన్నారు. వారి విశ్వాసం ఎంత గొప్పదో ఒకసారి చూడండి. యేసు ప్రభు వారి వెంట వెళ్ళిన వాళ్ళందరినీ చెడగొట్టేస్తున్నారు అక్కడున్న సమాజం. కుల పెద్దలు, ఆ ఊరి ప్రజలు, ప్రధాన యాజకులు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. యేసు ప్రభు వారు ఒక్కడండి. యేసు ప్రభు వారు ఒక్కడే. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తుంటే వాళ్ళని రానియకుండా చెదరగొట్టేవాళ్ళు ఎంతమందో తెలుసా? ప్రతి ఒక్కడూ చెడగొట్టేవాడే. ఎవరెవరు వచ్చారంటే శతాధిపతి వచ్చాడు, సహస్రాధిపతి వచ్చాడు. ఏమండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారి దగ్గరికి రాని జనము లేరండి. సామాన్యమైన ప్రజలు వచ్చారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చారు, శతాధిపతి 100 మంది మీద అధికారులు వచ్చారు, సహస్రాధిపతి 1000 మంది మీద అధికారులు వచ్చారు. మీకు చెప్పాలంటే కలెక్టర్లు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ యేసు ప్రభు అంటే ఇష్టమే. వాళ్ళందరికీ యేసు ప్రభు దగ్గర అంత ప్రేమ ఉంది. కానీ సమాజం, చుట్టుపక్కల ఉన్న ప్రజలు యేసు ప్రభు మీద ఏదో ఒక లేనిపోయిన మాట చెప్పి యేసు ప్రభు దగ్గరికి రానికుండా అందరినీ తరిమి కొడుతున్నారు. ఇక్కడ కూడా ఉంది మనకు ఆ సమస్య. మందిరానికి వచ్చే వాళ్ళని చెడగొట్టేవాళ్ళు ఎక్కువ. ఇక్కడ మందిరం లోపల ఉన్నారు, మందిరం బయట ఉన్నారు. అందుకు పౌలు అన్నాడు, వెలుపట యుద్ధములు, లోపట యుద్ధములు. సంఘము అంటే అంతే ఉంటుంది. ఆ టైంలో నీ విశ్వాసాన్ని నువ్వు రూఢిపరచుకోవాలా. స్తోత్రం. ఆ టైంలో లక్షల మంది ప్రజలు యేసు ప్రభు వారి దగ్గరకు వస్తున్నట్టున్నా యేసు ప్రభు వారి కోసం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది 12 మంది. గట్టిగా చప్పట్లు మైపరచాను. యేసు ప్రభు వారికి ఖచ్చితమైన నిర్ణయం. పేతురు అన్నాడు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. సమస్తమును విడిచిపెట్టాం. పేతురుకి ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టేశారు. మేము సమస్తాన్ని వదిలిపెట్టేశాం. నేను మిమ్మల్ని సూటిగా ఈ వాక్యం ద్వారా అడుగుతున్నా, యేసు ప్రభుని నమ్ముకున్న విధానంలో నువ్వు ఏ విధానంలో నమ్ముకున్నావు? యేసయ్య కోసం సమస్తమును వదిలిపెట్టేంత నిర్ణయం నీలో ఉందో లేదో ఆలోచించాయి. నమ్ముకోవటం అంటే అందరూ నమ్ముకుంటారు. శతాధిపతి నమ్ముకున్నాడు, సహస్రాధిపతి నమ్ముకున్నాడు, ఏమండి నికోదేము నమ్ముకున్నాడు, అరిమతయి యోసేపు నమ్ముకున్నాడు, ఏమండి పరిసయ్యుడు సీమోన్ అని బేతనియలో ఉన్నవాడు ఆయన నమ్ముకున్నాడు. మీకు యేసు ప్రభుతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరు యేసయ్యని నమ్ముకున్నారు. కానీ ఎవరైనా వద్దు అంటే ఆగిపోతున్నారు. ఎవరైనా పెద్దలు వచ్చి మీరు వెళ్ళమాకండి అంటే ఆగిపోతున్నారు. ఎవరైనా యేసుక్రీస్తు గురించి బ్యాడ్ చెబితే ఆగిపోతున్నారు. యేసుక్రీస్తు గురించి ఏవో లేనిపోయిన మాటలు చెప్పారంటే ఆగిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళు మాత్రమే 12 మంది మాత్రమే చావైనా బతుకైనా, స్తోత్రం, ఏమైనా నిందైనా అవమానమైనా పెద్దలందరూ నుంచోబెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావంటే కులంలో నుండి వెళ్ళేస్తాం. పెద్దలందరూ నుంచోబెట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే ప్రధాన యాజకుని చేత మిమ్మల్ని శిక్షిస్తాం. మతాన్ని అవమానపరుస్తున్నాం, మన యోధా మతాన్ని కించపరుస్తున్నారని మీ మీద నేరం మోపుతాం. ఎన్ని రకాల వార్నింగ్లు వచ్చి ఉంటాయో చూడండి. మరి అందరూ వెళ్ళిపోయారంటే వీళ్ళ మీద కూడా వార్నింగ్లు ఉండవా? లక్షల మందిని చెడగొట్టిన వాళ్ళు వీళ్ళని వదిలేస్తారా? వీళ్ళకు కూడా వార్నింగ్లు వచ్చి ఉంటాయి. వీళ్ళని కూడా భ్రమ పెట్టుంటారు, వీళ్ళని కూడా మభ్య పెట్టారు. కానీ 12 మంది మాత్రం నమ్మలేదు ప్రియులరా. అది వాళ్ళ విశ్వాసం.
అది వాళ్ళ స్టాండ్ ఫామ్. పేతురు అన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాం. ఇది నిజం, ఇది నిజం. ఈ రోజున దేవుడు పిలిస్తే నీకు కలిగిందంత వదిలిపెట్టేంత దమ్ము నీకుందో లేదో ఆలోచించాయి. అపోస్తలులు లేచినప్పుడు అన్నారు, మీకు కలిగిన చర స్థిర ఆస్తులు అమ్మి మా పాదాల దగ్గర పెట్టండి అన్నాడు. పెడతామా? మనకు వచ్చేటంత దశంభాగం ఇస్తామా? దశంభాగం కరెక్ట్గా ఇస్తామండి? మనం దేవుని నియమాలకు ఎక్కడికి వస్తున్నామండి? మనం దేవుని కొరకు ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నాం? నామమాత్రం విశ్వాసం మంది, సరైన స్టాండ్ కాదు మంది. నాస్తికుని కుటుంబంలో పుట్టిన నేను యేసుక్రీస్తుని గురించి ఇదే ఇంట్లో నేను సువార్త ప్రకటిస్తున్నానంటే నాకు ఎన్ని సమస్యలు ఎదురై ఉంటాయో చూడండి. నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ ఉంటుందో చూడండి. వీటన్నిటినీ జయించామంటే కారణం చావైనా బతుకైనా యేసయ్యే. అలాంటి స్టాండ్ ఫామ్ ఉండాలి. అది విశ్వాసం. ఏదో లబ్ధి వచ్చిందని యేసయ్య దగ్గర రమ్మకండి, ఏదో డబ్బులు వస్తాయని యేసయ్య దగ్గర రమ్మకండి. అది నిజమైన ఫెయిత్ కాదు. నిజమైన ఫెయిత్ ఏంటంటే నీకు కలిగింది కూడా సేవకు చేయాలి. స్తోత్రం. జర్మనీ నుండి, ఇటలీ నుండి, ఇతర దేశాల నుండి తమకు కలిగిన ఆస్తులను అమ్ముకుని భారతదేశం వచ్చి ఈ రాంబట్లారిపాలెం వెళ్తుంటే, సందోలుకి రాంబట్లారిపాలెంకి మధ్యలో రోడ్డు పక్కన ఉండే 2 చెట్లు. ఆ 2 చెట్లకి ఒక ఫారిన్ ఆయన వచ్చేసి ఒక నెట్ ఉంటుంది కదా, చెట్లకేసి అక్కడ పండుకోవటం, ఒక నెట్ కట్టుకుని కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండేవాడంట. ఆయనకి ఈ ఆహారం అలవాట్లేదు, వరి అన్నం లేదు అలవాట్లేదు. ఆయనకి రొట్టెలు ఆయనే పాత్రలు కొనుక్కుని, ఆయనే తెచ్చుకుని, ఆయనే వండుకుని దాంట్లోనే పండుకునేవాడు. ఫ్యామిలీని ఏం చేశాడో ఏమో. కొన్ని సంవత్సరాలు ఇదంతా ఖాళీ నడక తిరిగి సువార్త చెప్పాడండి. ఆయన సమాధి కూడా ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఇలా తమ జీవితాలను ఫలంగా పెట్టారు యేసుక్రీస్తు ప్రేమను చెప్పటానికి, యేసుక్రీస్తు ద్వారా జీవితాలు మార్చటానికి. అందుకు పేతురు అన్నాడు, మాకు కలిగిన సమస్తమును మేము విడిచిపెట్టాం. అది శిష్యుల యొక్క విశ్వాసం. మీకు ఆవగిందంత విశ్వాసం అంటే విశ్వాసం లేదని కాదు దాని అర్థం. ఉన్న విశ్వాసం కంటే మీ విశ్వాసం ఇంకా గ్రోత్ అవ్వాలి. స్తోత్రం. ఇంకా డెవలప్ అవ్వాలి. హల్లెలూయా. ఒక మాట విశ్వాసం. రెండవ మాట మార్కు సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్ళండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే, దాని మీద నెంబర్ వేశారు కింద, ఉపవాసం అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభువారికి శిష్యులకు ఎదురైన ఆ సమస్యకు ప్రభువారు ఇస్తున్న వివరణ లేదా అడ్వైజ్ ఏంటంటే, 1 పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, 2 ఉపవాస ప్రార్థన కావాలి. నీ జీవితంలో ఉన్న మొండి సమస్య ఏదో ఒకసారి ఆలోచించి, నీ కుటుంబంలో ఉన్న మొండి సమస్య ఏదో ఒకసారి ఆలోచించి, ఆ సమస్య ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన పోవటం ఈ రోజున నేను ఉపవాసం ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా నోట అగ్ని వంటి మాట ఒకటి నీకు రిలీజ్ చేస్తుండగా, ఆ మాటను శ్రద్ధగా చెవిని పెట్టి ఆలకించము ప్రయాణిస్తామా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీ చిన్ననాటి నుండి నీ కుటుంబమును లేదా నిన్ను పట్టి పిడుస్తున్న మొండి సమస్య ఏదైతే ఉందో దానిని నా చేతికి అప్పగించే తరుణము ఆసన్నమైంది. అదేమంటే ఉపవాస ప్రార్థన. ఖచ్చితంగా నీ గృహంలో ఉపవాస ప్రార్థన. ఇన్ని వారాలు నేను ఉపవాసం ఉంటాను, లేదా ఇన్ని శుక్రవారాలు లేదా ఇన్ని గురువారాలు నేను ఉపవాసం ఉంటానని తీర్మానం చేసి కేవలము ఆ పాయింట్ నిమిత్తమై నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నింట్లోనూ నీకు బ్రేక్ త్రూ ఇస్తాడు. స్తోత్రం. 99 విషయాలలో నువ్వు విడుదల పొంది ఉండవచ్చు, కానీ ఒక్క విషయం నిన్నేదో వెంటాడుతుందేమో చూడు బిడ్డ. ఒక్క విషయం నిన్ను పట్టి పీడిస్తుందేమో, ఒక్క విషయం నీ కుటుంబంలో నష్టాన్ని కలిగిస్తుందో, ఆ ఒక్క విషయమునకు బ్రేక్ త్రూ ఇవ్వడానికి నేను నీ దగ్గరకు వస్తున్నాను ఈరోజు. ఆ విషయంలో నీకు బ్రేక్ త్రూ కావాలంటే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసమును సంపాదించు. అంటే ఇది నా ప్రభువు చెయ్యగలడు అనే విశ్వాసం నుంచి ఉపవాస ప్రార్థనలు నీ కుటుంబంలో, నీ గృహములో నీ మట్టుకు నువ్వే కూర్చుని సాపేసుకుని ఇన్ని వారాలు ఉపవాసం ఉంటానని చెప్పి కనిపెట్టి ప్రార్థన చేయి. ప్రభు అద్భుతం చేస్తాడు. స్తోత్రం. శిష్యులకు యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కల.
చెప్పాడు, నీకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలయ్యా, అట్లా అప్పుడే ఈ మొండి సమస్య పోయిద్దన్నాడు. ఉపవాసం ఉండాలయ్యా, అప్పుడు ఈ సమస్యలు జయిస్తారన్నారు. శిష్యులు విన్నట్టే విని వదిలేశారు. మనం కూడా వాక్యం విన్నట్టే వింటాం, పట్టుకోం, వదిలేస్తాం. దైవ జనాంగం విందాం. రోజులు గడిచినాయి, నెలలు గడిచినాయి. యేసు ప్రభువారు సిలువకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. యేసు ప్రభువారు సిలువకి వెళ్తుంటే శిష్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా నా ప్రభువు ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభువు సిలువ వేయబడి చనిపోతే మా పరిస్థితి ఏందని డైనమాలో పడిపోయారు శిష్యులు. అప్పుడు చెబుతున్నాడు యేసయ్య, మీతో సదాకాలము ఉండటానికి నేను వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. స్తోత్రం. దయచేసి చూడండి, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకుంటున్నాను, మీ యొద్ద వేరొక ఆదరణకర్త అంటే ఉత్తరవాది, మీలో కలిగే ప్రతి ప్రశ్నకు ఆయన ఉత్తరవాది, ఆయన జవాబు. నీ ఇంటిలో ఎందుకు సమస్యలు ఉన్నాయని నీకు ప్రశ్న వస్తుందుడు. నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నానన్న ప్రశ్న వస్తుందుడు. నేను ఎంత నిమ్మలంగా బ్రతకాలనుకున్నా నా వల్ల కావట్లేదన్న ప్రశ్న వస్తుందుడు. నేను ప్రార్థనలో ఎదగాలన్న ఆసక్తి నాకున్నా నేను ప్రార్థనలో ఎదగలేకపోతున్నానన్న ప్రశ్న నీలో వస్తుంది చూడు. నీలో కలిగే ప్రతి ప్రశ్నకు ఆన్సర్ పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. శిష్యులకు చెప్పాడు, సదాకాలం మీతో ఉంటాడు, ఆ ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాను. రైట్. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 11 పర్యాయాలు శిష్యులకు కనపడ్డాడు. శిష్యుల విశ్వాసము స్ట్రాంగ్ అయింది. స్తోత్రం. గలిలయ కొండ మీద చిట్ట చివరిగా యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, నేను వాగ్దానం చేసిన ఆదరణకర్తను మీ యొద్దకు పంపేదాకా మీరు నా తండ్రి దగ్గర వేడుకోండి అని చెప్పాడు. అపోస్తల కార్యముల గ్రంథము. యేసు ప్రభువారు పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమయ్యాడు గలిలయ కొండ మీద. చూడండి, అపోస్తల కార్యములు 1:9. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. గలిలయ కొండ మీద యేసు ప్రభువారు చిట్ట చివరిగా అంటే 40వ రోజున, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40వ రోజున చిట్ట చివరిగా గలిలయ కొండ మీద యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు 1వ అధ్యాయం అపోస్తల కార్యములు. అర్థమైందా? స్తోత్రం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం ఇతివృత్తాంతం ఏం చెప్పండి? గలిలయ కొండ మీద చిట్ట చివరిగా యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాట, ఆరోహణమయ్యే టైం. అప్పటికే ఆయన పునరుద్ధానుడై ఎన్ని రోజులైంది? 40 రోజులు. 40వ రోజున శిష్యులతో చెప్పాడు, నా తండ్రి చేత మీకు వాగ్దానం చేసింది పొందుకునేంత వరకు మీరు ఇక్కడే కనిపెట్టి ఉండండి. ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయాడు. శిష్యులందరికీ యెరూషలేములో మేడగదిలోకి వచ్చేసారు. దేవాలయంలో మేడగది ఉంటుంది, సొలొమోను కట్టిన దేవాలయంలో మేడగది ఉంటుంది. ఆ మేడగది ప్రార్థన చేసుకునే వాళ్ళకి ఉండే గది అది. స్తోత్రం. ఈ శిష్యులు మేడగది మీదకి వెళ్ళిపోయారు. 10 రోజులు ఏకకంఠంతో ముక్త కంఠంతో ప్రార్థన చేశారు. అన్నపానములు మానేశారు. 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి దేవుడు చేసిన వాగ్దానం ఇవ్వమని దేవుణ్ణి అడుగుతున్నారు. 10వ రోజున అంటే 50వ రోజున అంటే పెంతెకోస్తు పండుగ దినం. ఎంత కరెక్ట్గా ఉంటుందో క్యాల్కులేషన్, ఎంత కరెక్ట్గా ఉంటుందో క్యాల్కులేషన్. ఆయన చనిపోయినాక 40 రోజులు కనపడ్డాక 40 రోజులైనాక 10వ రోజు అంటే 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేది పెంతెకోస్తు పండుగ దినం. పెంతెకోస్తు అంటే ఏం చెప్పనా మీకు? అది పెంతెకోస్తు ప్రార్థన అంటున్నారు కదా. పెంతెకోస్తు అంటే ఏంటంటే 50వ రోజు. ఎప్పటి నుండి? పస్కా పండుగ కానుంచి. చపలమయపరచండి. పునరుద్ధానం అనేది యేసు ప్రభు చెందారు. దానికి యూదులతో క్యాల్కులేషన్ ఉండదు. పస్కా పండుగ యేసు ప్రభువారు సిలువ వేయబడింది ఎప్పుడు? పస్కా పండుగ రోజు. పస్కా పండుగ రోజు ఒక ఖైదీని విడుదల చేస్తారు, ఆనవాయితీ. యాక్చువల్గా కొంతమంది ఏమో లేదా అక్కడ ఉన్న అధికారులేమో యేసు ప్రభుని విడిపించాలని, కానీ ఎవరిని విడిపించారు? బందిపోటు దొంగ అయిన బరబ్బని.
యేసు ప్రభు వారిని సిలువేశారు. పస్కా పండుగ రోజు సిలువేశారు. పస్కా పండుగ రోజు నుంచి 50వ రోజు పెంతెకోస్తు పండుగ. అది యూదుల పండుగలు. స్తోత్రం చెప్పండి. ఆ పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మను నమ్మిన వాళ్ళందరూ పెంతెకోస్తు చర్చి అంటారు. ఆమేన్. అపోస్తలులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళ విశ్వాసం పరిపూర్ణమైంది. గట్టిగా చప్పట్లు కూడా మైపరచండి. పరిశుద్ధాత్మను పొందనంత వరకు వాళ్ళ విశ్వాసం పరిపూర్ణం గల. అంటే ఏమంటే మీకు అర్థం కావాలి, మన లెక్కలో లేదా నా లెక్కలో నా విశ్వాసం మోస్ట్ పవర్ఫుల్, పరిపూర్ణం. నేను చూసినట్టే దేవుడు కూడా నాలో ఉన్న విశ్వాసాన్ని కొలతేస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కావాలి, నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు అంచనా వేయగలగాలి. నీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు కూడా లెక్క కడతాడు. అర్థమవుతుంది దేవుని మాటలో? స్తోత్రం కలుగును గాక. అపోస్తలులు అంటే 12 మంది శిష్యులు లేదా 11 మంది శిష్యుల్లో విశ్వాసం ఉన్నది. ఆ 11 మందికి ఏమనిపించింది అంటే మేము బలమైన విశ్వాసులమని వాళ్ళకి అనిపిస్తుంది. అందుకు మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం. అంటే మా విశ్వాస స్టాండ్ ఏంటో మాకు తెలుసు. వీళ్ళు చూసినట్టే యేసు ప్రభు వారు కూడా వారిలో ఉన్న విశ్వాస పరిమాణాన్ని చూశాడు. అది అక్కడ సందర్భం. నాలో ఉన్న విశ్వాసాన్ని నేను చూస్తున్నా, నాలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు కూడా చూస్తున్నాడు. నాలో ఉన్న విశ్వాసం నేను చూసినప్పుడే నాకు చాలా ఎక్కువగా నాకు కనపడుతుంది. కానీ నాలో ఉన్న విశ్వాస పరిమాణం ఎంతో దేవుడికి అర్థమవుతుంది. నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకో, నీలో ఉన్న విశ్వాసము నీకు అర్థమవుతుంది. చాలా ఎక్కువ ఉంది, నేను చాలా విశ్వాసిని నీకు అనిపించవచ్చు, నో ప్రాబ్లం. అట్ ఏ సేమ్ టైం నీలో ఉన్న విశ్వాసాన్ని ఆయన కూడా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీలో ఉన్న విశ్వాసము 25% ఉందా, లేదా ఒక 30% ఉందా, లేదా 40% ఉందా, లేదా 50% ఉందా, ఆయనకు క్లియర్గా కనపడుతుంది. చాలామంది పరిశుద్ధాత్మను నమ్మని వాళ్ళు ఏమంటారంటే, ఒక మనిషికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఒరే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నారా, ఆడికి స్వస్థత వచ్చిందంటే ఆడి విశ్వాసం రా అని చెబుతారు. పాస్టర్లు కూడా ఇదే మాట చెబుతారు. ఆడికి స్వస్థత వచ్చిందంటే ఆడి విశ్వాసం. కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, అభిషేకం అనేది ఒకటి పనిచేస్తుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడని ఆయన క్రియ చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాస్టర్ గారి మీదకి రావాలంటే ఈ పాస్టర్ గారి విశ్వాసం పెరగాల తగ్గాల, ఎట్టుండదు అట్టుంటే సరిపోయిద్దా? అందుకు వాళ్ళు మోగా చెవిటి దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. నీలో ఉన్న విశ్వాసం చాలు అని నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు ఆ విశ్వాసం చాలదు, ఇంకా విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి. నీ పిల్లలకు మార్కులు వస్తే పిల్లలకి ఏమనిపించింది అంటే, కొంతమందికి అమ్మాయి పాస్ అయ్యామని అనిపించింది. కానీ పేరెంట్స్కి అనిపించింది అంటే ఇంకా రావాలనిపించింది. ఇంకా బాగా చదివేవాడు నైబర్రో ఎవడన్నా స్నేహితుడు ఉంటే వాడు అంటాడు ఇంకా మార్కు తెలుసుకోవాలరా. అంటే ప్రతి దాంట్లో మనం ఇంక్రీజ్ని చూస్తాం, అభివృద్ధిని చూస్తాం, పెరుగుదలను చూస్తాం. కానీ విశ్వాస జీవితాన్ని మనం పట్టించుకోమండి. మనలో విశ్వాస పరిమాణం ఎంత ఉందో మనం పట్టించుకోం. మనలో విశ్వాసం ఎంత స్థాయిలో ఉందో మనం పట్టించుకోలేం. శిష్యులు కూడా పట్టించుకోలేదు. అన్ని దెయ్యాలు వదిలిపోయినట్టు ఇది కూడా పోతుంది లేరా, అన్ని సమస్యలు పోయినప్పుడు ఈ సమస్య కూడా పోయిద్ది లేరా. నీ భరోసా నా భరోసా అదే ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితంలో ఉన్న సమస్య అన్నీ పోతానే, ఇది కూడా పోయింది, ఏదో ఒక రోజు తీసేస్తాడులే. కానీ దేవుడు అన్నాడు ఆ మొండి సమస్య, సంవత్సరాల తరబడి పాతుకుపోయిన ఆ మొండి సమస్య పోవాలంటే నీకు 2 కావాలి. 1 విశ్వాసం గ్రోత్ అవ్వాలి, 2 దీక్ష భూని ఉపవాసముతో ప్రార్థన. ఇప్పుడు నిన్ను చూసిన దేవుడికి నీ విశ్వాసం సరిపోలా. స్తోత్రాలు చెబితే పోయే దెయ్యాలు ఉన్నాయండి, బైబిల్ని చూస్తే పారిపోయే దెయ్యాలు ఉన్నాయి. అమ్మో వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళతో నాకు ఎందుకని పారిపోయే దెయ్యాలు ఉన్నాయి. ఏసు రక్తం చేయమంటే పారిపోతాయి. ఏసు రక్తం చేయి, ఏం చేస్తావు చెయ్యి అన్నాడంట పాస్టర్ గారు దెయ్యాన్ని. ఏసు రక్తం చేయ, ఏం చేస్తావు చెయ్యి అంటే ఈ రకరకాల పద్ధతులు. బైబిల్ వాక్యం చదువుతుంటే దెయ్యాలు పోయి. మాకు తెలిసిన ఒక ఆయన ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ అమ్మాయికి ఒక కొత్తగా ఫ్లాట్ కొనుక్కుని అక్కడ ఒక ఇల్లు వేసుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన కాడ నుంచి ఆ అమ్మాయికి కాళ్ళు పడిపోయినాయి. యవనస్తురాలే, పెళ్లి కావాల్సిన పిల్ల. అప్పుడు ఎవరు ఇంత ప్రార్థనా పరులు లేరు ఇక్కడ. ఆయన ఏం చేసాడంటే ఆయనే పాటలు పాడుకుని వాళ్ళ నాన్న రాత్రిపూట పాటలు పాడుకుని వాక్యం చదువుతా ఇట్లా 2-3 నెలలు చేశాడు. 3వ నెలకు ఆమె తగ్గిపోయింది.
ఇక్కడే ఉండేవాళ్ళు. అట కొన్ని దెయ్యాలు కొన్ని రకాలుగా పోతాయి, కొన్ని దెయ్యాలు కదలవు. కాబట్టి యేసయ్య చెప్పాడు విశ్వాసము పెరగాలి. నీ విశ్వాసం ఎలా పెరిగి చెప్పండి, చెప్పండి, పెద్దగా చెప్పండి, మాట్లాడుకుని నాకు వినపడతలా. వినుట వలన విశ్వాసము. మరి ఏ మాటలంటున్నా? పౌలు భక్తుడు అన్నాడు దురద చెవులలో ఉండారంటున్నాడు. ఏ చెవులు అయ్యి? దురద చెవులు. కల్పన కథల వైపు తిరిగేవాళ్ళు, పెట్ట కథల వైపు తిరిగేవాళ్ళు, కొండెములు చెప్పేవాళ్ళు, ఏమండి ఇతరుల గురించి ఎండేసేవాళ్ళు, అనవసరమైన మాటలు వినే దురద చెవులు గల్ల వాళ్ళు ఉన్నారు. ఎక్కడ? సంఘం లోపల. సంఘం బయట వాళ్ళతో పనిలే దేవుడికి స్తోత్రం చెప్పు. సంఘం వెళ్ళిపోవడాలతో దేవుడికి పనిలే. వాళ్ళు వచ్చిందాక వాళ్ళ మీద ప్రేమ చూపుతాడు, చప్పని కూడా మైపరచాను, వాళ్ళకి మేలు చేస్తాడు, వాళ్ళకి అందుబాటులో ఉంటాడు. కానీ సంఘంలోకి వచ్చినాక దేవుడు గ్రేడింగ్ చేస్తాడు. ఆ గ్రేడింగ్లో దురద చెవులు ఎవరున్నారో వాళ్ళని పక్కన పెడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగాలవాడు వినుగాక, అంటే వినే చెవి, దేవుని స్వరమును వినాలన్న దాహార్తి కలిగినాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము దేవా నీ కొరకు తృష్ణ కొనుచును. ఇలాంటి జిజ్ఞాస ఉన్న వాళ్ళనేమో సెపరేట్ చేస్తాడు. ఈ జిజ్ఞాస ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని పెంచాలని చూస్తాడు. గట్టిగా చప్పలుడు మైపరచాను. దురద చెవులు గల్ల వాళ్ళ జోలికి వెళ్ళడు. మళ్ళీ దురద చెవులు గల్ల వాళ్ళ జోలికి దేవుడు జిజ్ఞాస, దేవుని నేర్చుకోవాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవునిలో బలపడాలి, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, బలమైన విశ్వాసంతో నేను పాతుకుపోవాలన్న ఆశ కలిగి ఉంటారు చూడు. వాళ్ళ ఆశను మేలుతో తృప్తి పరచాలి కనుక నీ విశ్వాసాన్ని పెంచాలి. అందుకు గంటంబ వాక్యం, చెప్పబడే ప్రతి మాట వాల్యుబుల్, చెప్పబడే ప్రతి మాట విలువైంది. ఎందుకంటే అది దేవుని మాట. స్తోత్రం. దేవుని అభిషేకంతో కూడినటువంటి మాట. ఈ మాట నీ హృదయాన్ని బద్దలు కొట్టగలదు, ఈ మాట నీ జీవితాన్ని మార్చగలదు, ఈ మాట నీలో బలమైన విశ్వాసాన్ని నాటగలదు, నిన్ను బండ మీద పునాదితో స్ట్రాంగ్గా నిలబెట్టగలదు. కాబట్టి అలాంటి మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటల మీద ఆసక్తి ఉండాలి. ఆ ఆత్మ చెప్పే మాటను వినగలిగితే నీ విశ్వాసం నీకు తెలియకుండా పెరిగిపోతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని వాక్యం వింటుండగా నీ విశ్వాసం పెరిగిపోద్ది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలా? ఎక్కడికి వెళ్ళాలా? ఏం అవసరం లేదు. కేవలం దేవుని మాటలు శ్రద్ధగా వింటే చాలు, అనూహ్యమైనటువంటి మార్పు నీకు ఇచ్చేస్తాడు. ఈ విశ్వాసం, ఈ వాక్యం విన్నంతసేపు నీకు అనిపించింది ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మై సెల్ఫ్, ఇది నాకు సాధ్యము, ఇది నేను చేయగలను, ఇది నేను ప్రార్థన చేయగలను, ఈ వాక్యం నేను చదవగలను, ఇలా నేను చేయగలను, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తాడు. కనుక దేవుని మాటలు వినటం వల్ల నీ విశ్వాసం పెరిగింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. ఎక్కడ? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చివరి మాట, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. నీలో విశ్వాస మూలాలు ఉండాలి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే ప్రభువుకి సంబంధించిన మాటలే మాట్లాడాలి. నేను ఒక పాస్టర్ గారు ఉండేవాడు ఇంతకుముందు, ఆయన నేను కలిసి కొన్నాళ్ళు పరిచయం చేశాం. ఇంటికి వెళ్తాం కదా గృహ దర్శనాలు ప్రార్థన చేయడానికి. ఆ ఇంటి వాళ్ళు, అయ్యా ఈ మెడల నొప్పులు ఉన్నాయ్యా, ఈ కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెబుతారు కదా పాస్టర్ గారు వెళ్తే. ఇంటికాడికి వెళ్ళినా ఒక ఆమె చెప్పేది, తప్పులేదు పాస్టర్ గారి దగ్గర చెప్పాలి, ప్రేయర్ చేయించుకోవాలి. ఒక్కొక్క ఆమె చెప్పేది, అయ్యా నాకు ఇక్కడ నొప్పులు, ఇవన్నీ నొప్పులు అంటే నేనేమో ప్రార్థన చేస్తానమ్మా అనేవాడిని. ఆ పాస్టర్ గారు నేను, అమ్మ ఈ ప్రార్థన తగ్గలే కానీ నూనె అని ఉంటా చూసా, నూనె విన్నారా? నూనె, ఆ నూనె వాడు బాటిల్స్ ఉన్నాయి, నేను ఇస్తా, నూనె వాడు తగ్గిపోద్ది. ఎందుకంటే నూనె అమ్ముతానని ఏజెంట్ ఈయన, ఇన్ని బాటిల్ అమ్మితే కమిషన్ వచ్చింది. నేను అన్నాను ఒకరోజు, అన్నా నువ్వు స్వార్థకు వచ్చావా నూనె అమ్ముకోవడానికి వచ్చావా అంటే, రెండు చేయాలన్నా. కొంతమంది పాస్టర్లే నమ్మనీరు. వాక్యమైన ప్రయోజనంలో జాగ్రత్తగానండి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. నువ్వేం పాపం చేయాల్సిన అవసరం లే, దేవుని నమ్మకపోవటమే పాపం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారందరూ చెడిపోయిన వారు. దేవుడు లేడని అనుకొనకూడదు. ప్రతిదానిలోనూ దేవుని రూపం కనపడుతుంది. దేవుని శక్తి, రూపం అంటే విగ్రహం కాదు, శక్తి. ఈ గాలి ఉందంటే దేవుని శక్తి పనిచేస్తుంది. ఆమేన్. సూర్యుడు ఉన్నాడంటే దేవుని శక్తి. ప్రతిదీ ప్రకృతిలో పంచభూతములు మీరు చూస్తే, మానవ నిర్మాణమును చూస్తే దేవుని నైపుణ్యం అక్కడ కనపడుతుంది. ప్రతి దానిలోనూ దేవుని
క్రియ ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. కాబట్టి దైవము లేదు అని చెప్పకూడదు. విశ్వాస మూలము కానిదేదో అంటే నమ్మకము లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో పాపము ఏలుబడి చేస్తుంది. కనుక విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసమును మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి. కేవలము దేవుని మాటలు శ్రద్ధగా వినుట ద్వారా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆ విశ్వాసము లేని ఎడల నువ్వు ఏ పని దేవుని దగ్గర పొందుకోలేవు, ఏ పని పొందుకోలేవు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండే ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుంచి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు అన్నాడని ప్రతి కొండ దగ్గరికి వెళ్ళిపోయి నేను నమ్ముతున్నాను ఈ కొండ లేచి వెళ్ళిపో అని చెప్పమాకండి. స్తోత్రం. నీకు కొండ అంటే కొండలు కాదండి, కొండలాంటి సమస్య. ఆ బిడ్డలో కొండలాంటి సమస్య ఉంది, అది కొండలాగా పేరుకుపోయింది. ఆ కొండలాంటి సమస్య పోవాలంటే పరిపూర్ణమైన విశ్వాసం నీకు. ఈ రోజున నీ కుటుంబంలో ప్రభువుని నమ్ముకున్నాక నీ కుటుంబంలో ఏది మొండి సమస్యగా కనపడుతుందో దానిని ఛేదించే పనిలో పడాలా. క్రైస్తవులు కుంభస్థలాన్ని కొట్టాలా. స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులు కుంభస్థలాన్ని కొట్టాలా. నీ కుటుంబంలో ఏది సమాధానం లేకుండా చేస్తుంది, నీ కుటుంబంలో ఏది నెమ్మది లేకుండా చేస్తుంది, నీ కుటుంబంలో ఏది మేలు అనేది జరగనిట్లేదు, నీ కాలు ముందుకు పడకుండా చేసేది ఏది, ఏది తలపెట్టినా వెనక తిరిగి వచ్చేది చేస్తుంది ఏది, ఎక్కడేసిన గొంగలి అక్కడేనన్నట్టు సంవత్సరాలు అయితే దొరుకుతున్నాయి కానీ నీ జీవితంలో అభివృద్ధి అనేది లేకుండా చేసింది ఏదో దాని మీద యుద్ధం ప్రకటించాలా. దాని మీద యుద్ధం ప్రకటించాలా. యుద్ధం ఏంటంటే యేసయ్య సమస్తం చేయగలడని నమ్మి ఇన్ని వారాలు ఉపవాసం ఉంటానని మొక్కాలి. ఆమేన్. అతి కృపా దేవుడు మనకిచ్చును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దయచేసి కళ్ళు మూయండి, 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. తల మీద చేయబెట్టుకొని ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మా హృదయ అంతరంగములో మేము ఏ సమస్య జటిలమైందని మేము బాధపడుతున్నాము, ఆ సమస్య నుండి విడుదల పొందుట కొరకు మీరు మాకు ఒక చక్కని సలహా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు నుంచి అతి విధముగా మేము అడుగులు వేయుటకు, అలాంటి తీర్మానంలో మేము కొనసాగుటకు, మేము కొనసాగేటప్పుడు మమ్మల్ని బలపరచుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయం చేయుటకు కృప చూపించండి. పరిశుద్ధాత్మ తండ్రి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ పేరు పేరున ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.